మీర్జాపూర్ థర్డ్ సీజన్ను ఫ్యాన్స్ తెగ చూస్తున్నారు. మొత్తం 10 ఎపిసోడ్లతో లెంథీగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మీర్జాపూర్ సీజన్ 3 ఎలా ఉందో చూద్దాం. మీర్జాపూర్ కింగ్గా గుడ్డు పండిట్ ఏలుతుంటాడు. మరోవైపు కలీన్ భయ్యాను రహస్యంగా దాచి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాడు శరత్ శుక్లా. ఇక యూపీ సీఎం మాధురి యాదవ్దే ఈ సీజన్ అంతా. ఈమె మొదటి సీజన్లో ఊపేసిన మున్నా త్రిపాఠి భార్య అని తెలిసిందే. ఇక తన మామ కలీన్ భయ్య చనిపోయాడనుకుంటుంది. అయితే శరత్ శుక్లాకు దగ్గరవుతుంది మాధురి యాదవ్. మరోవైపు గుడ్డు పండిట్ను ఢీ కొడతాడు శరత్ శుక్లా. అతన్ని బాహుబలి లీడర్ కాకుండా అడ్డుకుంటాడు. తానే మీర్జాపూర్ కింగ్ కాబట్టి తానే బాహుబలి లీడర్ అంటాడు గుడ్డు పండిట్. కానీ నువ్వు కలీన్ భయ్యా కాదు, యూపీలోని అందరు గుండాలు ఒప్పుకుంటే తాము సిద్ధమంటాడు శరత్ శుక్లా. దీంతో గుడ్డు పండిట్ వర్సెస్ శరత్ శుక్లా ఫైట్ పీక్స్కు చేరుతుంది. అంటే మీర్జాపూర్ వర్సెస్ జాన్పూర్ గొడవ అన్నమాట. మరోవైపు సీఎంగా ఉన్న మాధురి యాదవ్ తన రాష్ట్రంలో హింసే లేకుండా చేయాలనుకుంటుంది. ఇక గుడ్డు పండిట్ లేని సమయంలో ఆపరేషన్ చేసి తన మాజీ లవర్కు చిక్కుతుంది. భరత్ త్యాగి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. కానీ శరత్ శుక్లా గోలును కిడ్నాప్ చేశాడని గుడ్డు భావిస్తాడు. తాను కిడ్నాప్ చేయలేదని ఓపెన్గానే చెబుతాడు శరత్ శుక్లా. ఇంతలో గోలు చనిపోయిందనే ఆధారాలు చూపిస్తారు పోలీసులు. ఒక డంపింగ్ యార్డ్లో గోలు శవం కనిపిస్తుంది. కానీ యాసిడ్ పోసి కాల్చడంతో కేవలం బట్టల ఆధారంగా గోలు తండ్రి తన బిడ్డేనని చెప్తాడు. ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత కోపంలో తన గోలు గురించి ఆలస్యంగా చెప్పాడని తన చెల్లెలు డింపీ యాదవ్ బాయ్ ఫ్రెండ్ కళ్ళు చిదిమేసి హత్య చేస్తాడు గుడ్డు. గోలు చనిపోయిన తర్వాత పిచ్చివాడిలా మారుతాడు. దీంతో మాధురి యాదవ్ గుడ్డును తన బాయ్ ఫ్రెండ్ శరత్ కోసం అరెస్టు చేస్తుంది. అయితే గుడ్డు జైలుకు వెళ్ళిన తర్వాత గోలు బయటకు వస్తుంది. అక్కడి నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. 6వ ఎపిసోడ్ నుంచి స్టోరీ పీక్స్కు చేరుకుంటుంది. మరి గోలు తన క్లోజ్ ఫ్రెండ్ మీర్జాపూర్ కింగ్ అయిన గుడ్డూను బయటకు తీసుకొస్తుందా? ప్రాణాలతో బయటపడ్డ కన్నింగ్ డాన్ కలీన్ భయ్యా ఏం చేశాడు? శరత్ శుక్లాను సీఎం పెళ్లి చేసుకుందా? చివరకు క్లైమాక్స్లో మీర్జాపూర్ కింగ్గా ఎవరు నిలబడ్డారనేది చూడాల్సిందే. ఇక ఈ సీజన్కి వచ్చేసరికి మొదటి 2వ సీజన్లో ఉన్న కిక్ ఇచ్చే యాక్షన్ సీన్లు లేవు. కేవలం గుడ్డు మీద హత్యాయత్నం తర్వాత గోలు ట్రాప్ షూటౌట్ తప్పితే పెద్దగా ఏమీ లేవు. కానీ కథ మాత్రం బాగుంది. డ్రామా ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్లు. మొదటి సీజన్లో మంచి స్టోరీతో పాటు కిక్కిచ్చే సీన్లున్నాయి. 2వ సీజన్లో కథ గతి తప్పి కొత్త పాత్రలతో చిరాకు పెట్టించిన యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. 3వ సీజన్కి వచ్చేసరికి ఓవర్ డ్రామా ఎక్కువైంది. అక్కడక్కడ కొన్ని సీన్లు బోర్ కొడతాయి. మరీ ముఖ్యంగా గుడ్డు పండిట్ తండ్రి జైలు సీన్లు, నల్లమందు స్మగ్లర్ లాలా సీన్లు చిరాకు తెప్పిస్తాయి. అవసరానికి మించి వాటిని పెట్టారనిపిస్తుంది. ఇక గోలును కిడ్నాప్ చేసిన తర్వాత భరత్ త్యాగితో వచ్చే సీన్లు కూడా అనవసరం. చీకట్లో వారి మధ్య సాగే సీన్లు కొంత చిరాకు తెప్పిస్తాయి. ఇక కలీన్ భయ్యా తన మరదలితో సంభాషణలు కూడా అవసరం లేదు. మనల్ని మూడ్ నుంచి బయటకు తీసుకెళ్తాయి. అయితే మనమంతా గుడ్డు నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ గుడ్డు పాత్ర డెడ్ స్లోగా ఉంది ఈ సీజన్లో. మొత్తం శరత్ శుక్లా సీఎం మాధురి యాదవ్ మధ్యే కథ సాగుతుంది. చివరకు మాధురి యాదవ్ ఈ సీజన్కు అద్దిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. గుడ్డు కూడా షాక్ ఇస్తాడు. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఆ క్లైమాక్స్ 2 ఎపిసోడ్ల కోసమైనా మీర్జాపూర్ చూడొచ్చు. ఎందుకంటే వచ్చే సీజన్పై ఉత్సుకతను పెంచేలా తీశారు దర్శకులు. కానీ గుడ్డు పాత్ర ఈ సీజన్లో కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఓవరాల్గా గత సీజన్ల కంటే తక్కువే అయినా కూడా ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్లే ఉందని చెప్పొచ్చు. మీర్జాపూర్ ఫ్యాన్స్కి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ ఫస్ట్ సీజన్ అంతా మాత్రం కాదు. ఎందుకంటే మన మనసులో మున్నా పాత్ర అలా నాటుకుపోయింది. ఆ రేంజ్ రోల్ మిస్ అయిందనే బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఓవరాల్గా చూడాల్సిన సీజన్ అని చెప్పొచ్చు.